హలో అస్సలాముఅలైకుం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. రండి ఈరోజు క్రేజీగా టమాటా పచ్చడి చూసేద్దాం. మా వారు మార్కెట్ నుండి టమాటాలు తెచ్చారండి. ఈ టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయేమో అనుకుని మొత్తం అంతా ఇలా తీస్తే ఇందులో కొన్ని పాడైపోయినవి ఉంటాయి, అలాగే పడేయవలసినవి ఉంటాయి, అలాగే మంచిగా ఉన్నాయి కూడా ఉంటాయి. దేనికి దానికి సపరేట్ చేసుకుని మనం నిల్వ ఉంచుకుంటే చక్కగా ఫ్రిడ్జ్లో ఒక 2 months అయినా చక్కగా ఉంటాయండి. మా చిన్న పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. చూడండి వీడియోలో చూడండి, ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగున్నాయండి. ఇదైతే ఎక్కువ రోజులు ఉండవండి, త్వరగా దీన్ని వండేసుకోవాలి. ఇదైతే పూర్తిగా పాడైపోయినాయి అండి. అయితే ఇందాక చూపించాను కదండి తొందరగా వండేసుకోవాలని, దాన్ని ఇలా కట్ చేసుకున్నానండి. టమాటా పచ్చడి చేసేద్దాం రండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ టమాటాలలో వేసేసుకోవాలండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఇందులో నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ చింతపండు టమాటాలను కూడా ఇలా వేసేసుకోవాలండి. చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలండి. చూడండి ఇలా ఇంకా అవ్వాలన్నమాట. ఇలా మగ్గుతున్నప్పుడు చక్కగా స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. మనం టమాటాలు అనవసరంగా పడేయకుండా పచ్చడి చేసుకుంటే టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ చక్కగా తినొచ్చండి. చూడండి ఇలా ఈలోపు నేను సామాన్లు కూడా కడిగేసుకున్నాను. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు స్టవ్ మీద మగ్గనివ్వాలి. ఇప్పుడు 4 ఎల్లుల్లిపాయలను తీసుకోండి, చక్కగా పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఆవాలను అలాగే కొద్దిగా మెంతులు ధనియాలు వేసుకుని పొడి చేశానండి. ఇందులోనే ఉప్పు కూడా వేసుకొని ఇందాక మనం వెల్లుల్లి తీసాం కదండి, ఆ వెల్లుల్లి ఇందులోనే కారం వేసేసుకొని గ్రైండ్ చేసేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి, నిల్వ పచ్చడి ఇది. టమాటాలు కూడా చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేయాలండి. ఇప్పుడు ఆ కారాన్ని ఈ టమాటాలను చక్కగా కలిపేసుకుని ఇందులో తాలింపు వేసుకోవాలండి. నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి.